హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనుసోనసలు. ఈరోజు అన్నంలోకి కూడా అదిరిపోయే కాంబినేషన్ గోంగూర టొమాటో తోటి మీ ముందుకు వచ్చేసాను. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని చెక్అవుట్ చేయండి. మన రెసిపీ కోసం ముందుగా ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందులోకి పోపు దినుసులు, శనగపప్పు, కరివేపాకు, అలాగే కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ ఆయిల్లో లైట్ ఫ్రై అయ్యే వరకు ఒకసారి ఫ్రై చేసుకొని ఇందులోకి మనం చాప్ చేసుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. మనం శనగపప్పుని నానబెట్టాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆనియన్స్ని 5 మినిట్స్ హై ఫ్లేమ్లోను 2 మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గించుకుంటే సరిపోతుందండి. ఆనియన్స్ అన్నీ చక్కగా మగ్గిపోయాక ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న గోంగూరని యాడ్ చేసుకోవాలి. గోంగూర వేసాక అంతా ఒకసారి మిక్స్ అయ్యేలాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు గోంగూర అంతా చక్కగా మగ్గిపోయాక వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా స్పూన్ తోటి స్మాష్ చేయండి. దానివల్ల మనకు గోంగూర ఫ్లేవర్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. నెక్స్ట్ ఇందులోకి జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి టేస్ట్కి తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా చక్కగా కలుపుకోవాలి. ఒకసారి అంతా చక్కగా కలిసినాక ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. టమాటా ముక్కల్ని కూడా ఒకసారి అంతా బాగా కలుపుకొని టమాటా ముక్కలు మగ్గేంత వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గించుకుంటే సరిపోతుంది. చూడండి, టమాటాలన్నీ చక్కగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి తగినంత కారంని యాడ్ చేసుకోవాలి. నేనైతే 2 స్పూన్స్ కారంని యాడ్ చేస్తున్నాను. మీరు కారం స్కిప్ చేయాలంటే పచ్చి కారం అయినా యూస్ చేయొచ్చు. కారం అంతా ఒకసారి అంతా చక్కగా కలిసాక దీనిపైన నుంచి కొద్దిగంత కొత్తిమీర వేసుకోవాలి. మీరు కావాలంటే ఇలా డ్రై కన్సిస్టెన్సీలో కూడా కర్రీని ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే కర్రీ ఇంకా టేస్ట్ బాగుండాలి అంటే ఇందులోకి కొద్దిగంత వాటర్ని యాడ్ చేసుకుందాం. వాటర్ కూడా అంతా ఒకసారి కలిపేలాగా చక్కగా కలుపుకొని మూత పెట్టి మనకు వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి. అంతే అండి, మన టేస్టీ గోంగూర టొమాటో కర్రీ అనేది రెడీ అయిపోయింది. రైస్ తోటైనా చపాతీతోటైనా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఎప్పుడు గోంగూరతో నాన్ వెజ్జే కాదు, అప్పుడప్పుడు వెజ్ కూడా చేస్తూ ఉండాలి, చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి.